ఉదయం నిద్ర లేవగానే మీరు ఏం తాగుతారు? కాఫీనా, టీనా, గ్రీన్ టీనా లేదా హెర్బల్ లైఫ్ ఎఫ్రెష్నా? ఈ 4 డ్రింక్స్లో ఏది నిజంగా ఎనర్జీ ఇస్తుంది? ఏది ఎక్కువ కెఫెన్ కలిగి ఉంటుంది? ఏది వెయిట్ లాస్కి మంచిది? ఏది ఎక్కువ సార్లు తాగొచ్చు? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు ఏ డ్రింక్ మీకు సూట్ అవుతుందో క్లియర్గా అర్థమవుతుంది. అంతేకాకుండా దేని నుంచి మీకు ఎంత క్యాలరీస్ వస్తున్నాయి అనేది కూడా మీకు అర్థమవుతుంది. ముందుగా మీరు ఒక విషయం తెలుసుకోవాలండి. ఏ డ్రింక్ కూడా మ్యాజిక్ కాదు. వెయిట్ లాస్, హెల్త్ అన్నీ మీ మొత్తం లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటాయి. కానీ సరైన డ్రింక్ని సరైన సమయంలో తీసుకోవడం వల్ల మీరు రోజు మొత్తం యాక్టివ్గా ఉండొచ్చు. అందులో మనం మొదటగా కాఫీ గురించి మాట్లాడుకుందాం. అసలు కాఫీ అంటే ఏంటి అని ఆలోచిస్తున్నారా? కాఫీ బీన్స్ నుంచి కాఫీ అనేది మనకి తయారవుతుంది. దీనిలో ప్రధానంగా ఉండేది కెఫెయిన్. దీనివల్ల ప్రయోజనాలు: వెంటనే అలర్ట్గా ఫీల్ అవుతారు, నిద్ర తగ్గుతుంది, ఎక్సర్సైజ్ పర్ఫార్మెన్స్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది, ఫోకస్ పెరుగుతుంది. డిసడ్వాంటేజెస్: ఎక్కువగా కాఫీ తాగితే హార్ట్ పాల్పిటేషన్స్, అలాగే యాంగ్జైటీ, స్లీప్ డిస్టర్బెన్స్, ఎసిడిటీ వస్తాయి. ఒక కప్పులో సుమారు 8 నుంచి 120 మిల్లీగ్రాముల కెఫెయిన్ అనేది ఉంటుంది. రోజుకి 3-4 కప్పుల కంటే ఎక్కువ తాగకపోవడం మంచిది. నెక్స్ట్, టీ. మన ఇండియాలో ఎక్కువగా తాగే డ్రింక్ టీ. టీలో కూడా కెఫెయిన్ ఉంటుందండి, కానీ కాఫీ కంటే తక్కువ. సుమారు 20 నుంచి 60 మిల్లీగ్రాముల వరకు దీంట్లో కెఫెయిన్ ఉంటుంది. టీ ప్రయోజనాలు: రిఫ్రెషింగ్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, కొంత ఎనర్జీ వస్తుంది. కానీ చాలామంది టీకి షుగర్, మిల్క్ అనేవి ఎక్కువగా యూస్ చేస్తారు. దాంతో క్యాలరీస్ పెరుగుతాయి. రోజుకు 3 నుంచి 5 టీలు తాగేవాళ్ళు తెలియకుండానే ఎక్కువగా షుగర్ అనేది తీసుకుంటారు. నెక్స్ట్, గ్రీన్ టీ. గ్రీన్ టీ అనేది చాలా పాపులర్ అండి. వెయిట్ లాస్కి అనగానే అందరికీ గుర్తొచ్చేది గ్రీన్ టీ. ఈ గ్రీన్ టీలో క్యాటెకిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దీనివల్ల వచ్చే బెనిఫిట్స్: లో క్యాలరీస్, యాంటీ ఆక్సిడెంట్స్, లైట్ రిఫ్రెష్మెంట్, కొంత ఫ్యాట్ ఆక్సిడేషన్కి సహాయపడవచ్చు. కానీ గ్రీన్ టీ ఒక్కటే బెల్లీ ఫ్యాట్ కరిగించదు. ఎక్సర్సైజ్, హెల్దీ డైట్, స్లీప్ వీటితో కలిపితేనే మంచి రిజల్ట్స్ వస్తాయి. నెక్స్ట్, హెర్బల్ లైఫ్ ఎఫ్రెష్. ఇప్పుడు హెర్బల్ లైఫ్ ఎఫ్రెష్ గురించి తెలుసుకుందాం. ఎఫ్రెష్ అనేది ఒక ఇన్స్టెంట్ హెర్బల్ లైఫ్ బెవరేజ్. దీనిలో ప్రధానంగా టీ ఎక్స్ట్రాక్ట్స్, న్యాచురల్ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ మరియు కెఫెయిన్ ఉంటాయి. చాలామంది దీన్ని ఎందుకు ఇష్టపడతారు అంటే మార్నింగ్ రిఫ్రెష్మెంట్, ఆఫ్టర్నూన్ స్లగిష్నెస్ తగ్గించడానికి, అలాగే హాట్ లేదా కోల్డ్ రెండిట్లో దీన్ని తాగొచ్చు. అలాగే షుగర్ లేకుండా తయారు చేసుకోవచ్చు. ఇంకా ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటి: ఎఫ్రెష్ కూడా కెఫెయిన్ కలిగిన బెవరేజే. అందుకే రోజులో చాలామంది మార్నింగ్, ఆఫ్టర్నూన్ మాత్రమే లేదా ఈవినింగ్ టైంలోనే దీన్ని తీసుకుంటారు. లేట్ నైట్స్లో దీన్ని అస్సలు తీసుకోకూడదు. ఇన్ కేస్ మీరు లేట్ నైట్స్లో ఎఫ్రెష్ కనుక తీసుకుంటే కొంచెం మీకు స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ముందుగా మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్న వాటి గురించి చిన్నగా మీకు అర్థమయ్యేలా ఒక చిన్న కంపారిజన్ చూద్దాం. డ్రింక్, ఎనర్జీ, క్యాలరీస్, కెఫెయిన్. ఫస్ట్ మనం కాఫీ గురించి అర్థం చేసుకుందాం. కాఫీలో ఎనర్జీ హైగా ఉంటుంది, క్యాలరీస్ డిపెండ్స్, కెఫెయిన్ అనేది హైగా ఉంటుంది. అదే టీ విషయానికి వస్తే ఎనర్జీ మీడియంగా ఉంటుంది, కెఫెయిన్ అనేది మీకు మీడియంగా ఉంటుంది. అలాగే క్యాలరీస్ అనేది డిపెండ్స్. ఏంటి ప్రతి దగ్గర క్యాలరీస్ డిపెండ్స్ అని చెప్తున్నాను అని ఆలోచిస్తున్నారా? ఏం లేదండి. కాఫీని, టీని మనం తయారు చేసుకునే విధంగా ఉంటుంది. మీరు కాఫీలో మిల్క్ అలాగే షుగర్ యూజ్ చేయలేదనుకోండి, బ్లాక్ కాఫీ, అందులో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. టీలో ఆటోమేటిక్గా మనము షుగర్ ఎంత యూజ్ చేస్తున్నాము, అలాగే మిల్క్ ఎంత యూజ్ చేస్తున్నాము అనే దాని మీద మీ క్యాలరీస్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్, గ్రీన్ టీ. గ్రీన్ టీలో ఎనర్జీ అనేది లైట్గా ఉంటుంది, అలాగే క్యాలరీస్ అనేవి చాలా లోగా ఉంటాయి. అలాగే మీ యొక్క కెఫెయిన్ అనేది కూడా చాలా లోగానే ఉంటుంది. నెక్స్ట్, హెర్బల్ లైఫ్ ఎఫ్రెష్ గురించి వస్తే ఎనర్జీ అనేది మోడరేట్గా ఉంటుంది, క్యాలరీస్ ప్లెయిన్, అసలు ఏమీ ఉండవు, మ్యాక్స్ వెరీ లో అనమాట. అలాగే మీరు కెఫెయిన్ విషయానికి వస్తే మోడరేట్. మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, ఏ డ్రింక్ కూడా వెయిట్ లాస్ చేయదు. అవి మీ హెల్దీ లైఫ్ స్టైల్కి సపోర్ట్ మాత్రమే చేస్తాయి. మీకు డీప్ కంపారిజన్ కావాలి అంటే కెఫెయిన్లో, అది నేను ఇప్పుడు చెప్పేది బ్లాక్ కాఫీ గురించి అండి. బ్లాక్ కాఫీలో కెఫెయిన్ అనేది 80 to 100 mg ఉంటుంది. క్యాలరీస్ అనేది 2 to 5 క్యాలరీస్ వరకు వస్తుంది. కార్బోహైడ్రేట్స్ 0 ఉంటాయి, షుగర్ అనేది 0 ఉంటుంది, ఫ్యాట్ 0 ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి హైగా ఉంటాయి. ఇందులో
పాలిఫెనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మెటబాలిజం అనేది స్లైట్లీ టెంపరల్లీ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే టీ విషయానికి వస్తే 30 to 50 mg కెఫైన్ అనేది ఉంటుంది. 80 to 150 క్యాలరీస్ అయితే వస్తాయి. అలాగే కార్బోహైడ్రేట్స్ 10 to 18 గ్రామ్స్ వరకు ఉంటుంది. నెక్స్ట్ షుగర్ విషయానికి వస్తే 6 to 12 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఫ్యాట్ విషయానికి వస్తే 2 to 5 గ్రామ్స్ వరకు ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్కి వస్తే మోడరేట్గా ఉంటాయి అన్నమాట. ఇందులో వచ్చేటప్పటికి టీ పాలిఫెనాల్స్ ఉంటాయి. అలాగే మీకు మెటబాలిజం విషయానికి వస్తే స్లైట్లీ టెంపరీ ఇంక్రీజ్గానే ఉంటుంది. నెక్స్ట్ గ్రీన్ టీ విషయానికి వస్తే 20 to 45 మిల్లీగ్రామ్స్ వరకు మీకు ఇందులో కెఫైన్ అనేది ఉంటుంది. అలాగే 2 to 5 క్యాలరీస్ వరకు ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ అయితే 0, అలాగే షుగర్ 0, ఫ్యాట్ 0. అలాగే ఇందులో మీకు వెరీ హై అనమాట. ఏది యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి వెరీ హైగా ఉంటాయి. ఇందాక మనం ఆల్రెడీ యాంటీ ఆక్సిడెంట్స్ ఏముంటాయి గ్రీన్లో అనే దాని గురించి మాట్లాడుకున్నాం, క్యాథికిన్స్ అని చెప్పేసి. అలాగే ఈజీసీజీ అనేది ఉంటుంది. మెటబాలిజం విషయానికి వస్తే కొంచెం ఇంక్రీజ్గానే ఉంటుంది. నెక్స్ట్ మన హెర్బల్ లైఫ్ ఫ్రెష్ గురించి వస్తే మీకు ఇందులో కెఫైన్ అనేది 40 మిల్లీగ్రామ్స్ వరకు ఉంటుంది. అలాగే క్యాలరీస్ అనేది 3 to 5, అన్నిటికంటే చాలా తక్కువ క్యాలరీస్ ఇందులో మీకు ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ అనేది 1 గ్రామ్, అలాగే షుగర్ అనేది 0 గ్రామ్స్, ఫ్యాట్ అనేది 0 గ్రామ్స్ ఉంటుంది. ఇందులోకి మీకు వచ్చేటప్పటికి యాంటీ ఆక్సిడెంట్స్ టీ పాలిఫినాల్స్ అనేవి ఉంటాయి. అలాగే మీకు దీనివల్ల మెటబాలిజం అనేది చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది. నార్మల్గా చెప్పానండి. అదే మిల్క్ టీలో మీరు యూస్ చేసే పాలు మరియు చక్కెర కలిసినప్పుడు మాత్రమే ఇంకా ఎక్కువగా మీకు కార్బ్స్, షుగరు, ఫ్యాట్స్ అనేవి ఇంకా ఎక్కువగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అర్థమైంది కదా. కాఫీ అనేది హైయెస్ట్ కెఫైన్, స్ట్రాంగ్ ఎనర్జీ బూస్ట్. టీ అనేది మోడరేట్ కెఫైన్, క్యాలరీస్ డిపెండ్ ఆన్ మిల్క్ అండ్ షుగర్. గ్రీన్ టీ అనేది వెరీ లో క్యాలరీస్ బట్ రిచ్ ఇన్ క్యాటకిన్ యాంటీ ఆక్సిడెంట్స్. హెర్బల్ లైఫ్ ఫ్రెష్ అనేది అరౌండ్ 40 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కెఫైన్, లో క్యాలరీస్, నో షుగర్. ఎప్పుడైతే దీన్ని మనం డైరెక్ట్గా తీసుకుంటామో దీంట్లో కూడా ఎంతో కొంత అయితే టీ ఎక్స్ట్రాక్ట్స్ అనేవి ఉన్నాయి. ఇదంతా చూసాక ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న మీరు అడగొచ్చు. కాఫీ, టీ, గ్రీన్ టీ ఉన్నప్పుడు చాలామంది ఎందుకు హెర్బల్ లైఫ్ ఫ్రెష్ ఎందుకు ఎంచుకుంటున్నారు అనేది చాలామంది నన్ను అడిగారండి ఇప్పటివరకు. సో మీకు కూడా డౌట్ రావచ్చు, అన్నీ సేమ్గానే ఉన్నాయి కదా. నా అనుభవంలో నేను చూసిన కొన్ని రీజన్స్ మీకు చెప్తాను. ఒక కప్పులో తక్కువ క్యాలరీస్తో తయారయ్యేలాగా మనం చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా ఇందులో ఎలాంటి షుగర్ కంటెంట్ అనేది ఉండదు. దీన్ని మీరు హాట్ లేదు కోల్డ్గా కూడా తీసుకోవచ్చు, లేదా ప్లెయిన్ వాటర్లో కూడా మీరు మిక్స్ చేసుకొని దీన్ని తీసుకోవచ్చు. ఉదయం లేదా మధ్యాహ్నం మీకు అలసటగా అనిపించినప్పుడు రిఫ్రెష్గా అనిపించేందుకు చాలామంది దీన్ని ఉపయోగిస్తారు. అలాగే ఇది మెయిన్ ఏంటంటే మనం రోజు ఒకటే రకమైన ఫ్లేవర్ తాగాలి అంటే మనకి బోర్ కొట్టేస్తుంది కదా. సో ఇందులో వివిధ రకాల ఫ్లేవర్లు ఉండడం వల్ల ప్రతిరోజు ఒకే రుచితో మనకి బోర్ అనేది అనిపించదు. ఇందులో ఎంతోమంది ఇష్టపడే ఇలాచీ ఫ్లేవర్ అని చెప్పి, సినమిన్ ఫ్లేవర్ అని చెప్పి, ఇంకా మెయిన్గా కాశ్మీరీ కవా అని చెప్పి మనం ఎంతో లైక్ చేసి సాఫ్రాన్తో వస్తుంది అనమాట, లెమన్ ఫ్లేవర్, ఇలా చాలా రకాల ఫ్లేవర్స్ అనేవి ఉన్నాయి. ఇంకా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ యొక్క రోజువారీ వెల్నెస్ రొటీన్లో భాగంగా చాలామంది దీన్ని ఉపయోగిస్తారు. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఫ్రెష్లో కూడా కెఫైన్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు కెఫైన్ తీసుకునే మొత్తం పరిమాణాన్ని దృష్టిలో పెట్టుకొని మితంగా తీసుకోవడం మంచిది. ఒక్క ఫ్రెష్ తాగితేనే వెయిట్ లాస్ అవుతుందా లేదా అన్ని ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి అని చెప్పడం సరైనది అస్సలు కాదండి. మంచి ఆహారం, వ్యాయామం, తగిన నిద్రతో కలిసి ఉపయోగిస్తేనే మంచి జీవన శైలిలో భాగంగా ఉంటుంది. కాఫీ మీకు అలవాటు కావచ్చు, టీ మీకు ఇష్టం కావచ్చు, గ్రీన్ టీ మీకు ఒక ఎంపిక కావచ్చు. కానీ తక్కువ క్యాలరీల్లో రిఫ్రెష్గా ఉండే ఒక హెర్బల్ లైఫ్ బెవరేజ్ ఎంపిక కోసం చాలామంది హెర్బల్ లైఫ్ ఫ్రెష్ను తమ రోజువారీ రొటీన్లో భాగంగా ఎంచుకుంటున్నారు. దీంతోపాటు ఇందాక నేను చెప్పినట్లుగా సరైన ఆహారం, తగినంత నీరు, వ్యాయామం, మంచి నిద్ర ఇవే ఆరోగ్యానికి అసలు సీక్రెట్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇప్పుడు చెప్పండి, మీరు ఎక్కువగా ఏ డ్రింక్ని ఇష్టపడతారు? మీకు ఎక్కువగా నచ్చేది ఏది? కాఫీ, టీ, గ్రీన్ టీ లేదా మన హెర్బల్ లైఫ్ ఫ్రెష్ ఏది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అన్న, లేదు మీరు కూడా మన హెల్దీ కమ్యూనిటీలో జాయిన్ అయ్యి హెల్దీ వెయిట్ లాస్ చూడాలి, అలాగే హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అనుకున్నా కూడా ఇక్కడ కనిపిస్తున్న నెంబర్స్తో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.